జై శ్రీరామ్. ఇప్పుడు మనం మూడో సర్గలోకి వెళ్దాం. ఈ మూడో సర్గలో లంకిణి అని రాక్షసి ఆంజనేయ స్వామిని లంకలో అడ్డగించుట, స్వామివారి ఒక్క ఉద్దుతో లంకిణి శరీరం మొత్తం కింద పడిపోవుట, తర్వాత లంకాపురి దేవతను తానేనని, వానరుని యొక్క చేతిలో తనకు మరణం ఉందని బ్రహ్మ చెప్పి ఉన్నాడని తెలిపి లంకలో తిరిగి సీతజాడ తెలుసుకోమని నమస్కరించింది స్వామికి ఆ లంకిణి అనే రాక్షసి. ఇప్పుడు దాన్ని అతి సుందరంగా మనం పాడుకుందాం. అనిల కుమారుడా రాత్రి వేళలో సూక్ష్మరూపుడై బయలుదేరెను, రజనీ కరుణి వెలుగున తాను రజనీ చెరులా కనుల బడకను పిల్లి వల్లె పొంచి మెల్లగా సాగెను, ఉత్తర ప్రాకార ద్వారము చేరెను, లంకా రాక్షసి కపివరుగాంచెను, గర్జన సేయుసు అడ్డగించెను, కొండ కోనల తిరుగాడుకోతివి, ఈ పురికి ఏ పనికై వచ్చితివి, లంకను నేను లంకాది దేవతను, నీ ప్రాణములను నిలువున దీతును, కదలక మెదలక నిజము పల్కుమని లంక ఎదుర్కొనే కపికిశోరుని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథానే, పలికెద సీతారామ కథ. అతి సుందరమి లంకాపురమని ముచ్చట పడినే చూడవచ్చితిని, ఈ మాత్రమునకు కోపమెందుకులే, పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని, అనిలాత్మజుని తులకనగాగొని లంకారాక్షసి కపికిశోరుని గర్జించి కసరే గద్దించి చరచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథానే, పలికెద సీతారామ కథ. సింహనాదమును మారుతి చేసే కొండంత గతన కాయము బెంచే, వామహస్తమున పిడికిలి బిగించి ఒకే పోటున లంకను గూల్చే, కొండబండల రక్కసి దొల్లే నులపగించి నోటిని దెరచే, అబలను చంపుట ధర్మముగాధని లంకను విడిచే మారుతి దయగొని, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథానే, పలికెద సీతారామ కథ. ఓ బల భీమా వానరోత్తమా, నేటికి నీచే ఓటమెరిగితిని, ఈ నా ఓటమి లంకకు చేటని, పూర్వమే బ్రహ్మ వరమొసగెనని, రావణుడాదిగా రాక్షసులందరూ సీతమూలమున
అంతముందెదరు ఇది నిజమౌనని నీదే జయమని లంకారాక్షసి పంపె హరీషుని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామకథాన్నే పలికెద సీతారామకథా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇప్పుడు మనం 4, 5వ సర్గల్లోకి వెళ్ళే ముందు చక్కగా స్వామి హనుమంతుల వారు ఏం చేశారనేది లంకలో విశేషాలను తెలుసుకుందాం. హనుమంతుల వారు ప్రాకారం దాటి కోట లోపల ప్రవేశించి రాక్షసులను అలాగే వనములను సైన్యాలని చూచుచూ ఆకాశంలో చంద్రుడు వెలుగుచుండగా స్వామివారు చూచి ఆనందించుచు అంతఃపుర స్త్రీలలో సీతకై అన్వేషించుతున్నారు. చక్కగా స్వామి లంకలో సీతామాత అన్వేషణని కోసం పరితపించు అన్వేషించుతున్నారు. ఇలాగా స్వామి చేసే ఈ సమయంలో చక్కగా స్వామి ఏం చేస్తున్నారు అంటే కోటగోడ అవలీలగ ప్రాకెన్ను కతికి సోరుడు లోనికి దుమ్మికెను శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను ముందుకు సాగెను ఆణిముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీసుడుగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామకథానే పలికెద సీతారామకథా. సువర్ణమయ సౌదరాజముల దగదగ మెరిసే ఉన్నత గృహముల కళకళలాడే నవ్వుల జల్లులు మంగళకరమౌ నృత్య గీతములు అప్సరసల మరపించు మదవతుల త్రిస్థాయి బలుకు గానమాధురులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడుగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామకథానే పలికెద సీతారామకథా. జై శ్రీరామ్. ఇక్కడ మనం ఇప్పుడు 6వ సర్గంలో ఆంజనేయ స్వామి ఏం చేస్తున్నారని తెలుసుకుందాం. హనుమంతుల వారు రావణుని అంతఃపురంలో లంకేశుని దివ్య భవనాన్ని పరిశీలిస్తున్నారు. ఆయన చక్కగా హనుమంతుల వారు లంకలో దిగి యొక్క రావణాసురుడి యొక్క దివ్య భవనాన్ని తన మనోనేత్రములతో పరిశీలించు ఇలాగ గానం చేస్తున్నారు. సుందరమైన హేమ మందిరము రత్నఖచితమౌ సింహద్వారము పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము నృత్యమృదంగ గంభీరనాదితము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరీషుడుగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామకథానే పలికెద సీతారామకథా. అత్తరు పన్నీట జలకములు ఆలాగరు సుగంధ ధూపములు స్వర్ణ క్షేత్రములు వింజామరలు
కస్తూరి పునుగు జువ్వాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరీశుడుగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామకథానే పలికెద సీతారామకథా. జై శ్రీరామ్. అలాగా స్వామివారు ఆ దివ్యమైన భవనాన్ని దర్శించుతూ స్వామి శోధనగా చూచి అణువణువున అమ్మవారు ఎక్కడుందని వెతుకుతున్నారు. అలాగే ఇక 7వ సర్గలోకి మనం తీసుకునేటప్పుడు హనుమంతులు వారు రావణుని కోటలోని సౌధములు రావణుని యొక్క భవనాన్ని చూడటం అనేది మనకి వర్ణించడం జరిగింది. ఈ 7వ సర్గలో చక్కగా మనం పాడుకుందాం. యమకుబేర వరుణ దేవేంద్రాదులు సర్వసంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు గొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరువంది. స్వామి చక్కగా ఆ లంకలో తిరుగుతూ రావణాసురుడు కుబేరుని రణంలో ఓడించి లంకకు తీసుకొచ్చిన పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యంగా చెందుతూ ఇక దాన్ని పరిశీలిస్తున్నారు. ఇక మనం 8వ సర్గలోకి వెళ్ళినప్పుడు పుష్పక విమానాన్ని ఆశ్చర్యంలో పరిశీలించడం అనేది మనం చూసుకుంటే ఆ పుష్పక విమాన వర్ణన ఎలా ఉందంటే నేలను తాకక నిలచియుండునది రావణ భవన మధ్యంభుననున్నది వాయుపదమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన రీతి పోగలది దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరువంది. స్వామి ఆ పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యంతో దాన్ని యొక్క శోభని దాన్ని పరిశీలించి స్వామి చక్కగా ఆ లంకలో తిరుగాడుచూ ఉండగా ఇక ఇప్పుడు మనం 9వ సర్గలోకి వెళ్దాం. 9వ సర్గలో స్వామివారు రావణుని అంతఃపుర సౌందర్యాన్ని పరిశీలించుతూ తిలకించు పుష్పక విమానం పైకెక్కి మళ్ళీ కిందకు దిగుతూ రావణుని యొక్క సంపదకు ఆశ్చర్యపడి వినాశకారి అయిన అతని పరస్త్రీ లోలత్వానికి స్వామి చింతించుతున్నారు. ఆంజనేయ స్వామి ఇలా చింతించుతున్నారు. యొక్క ఇంత సంపద పెట్టుకున్న రావణాసురుడు కేవలం పరస్త్రీ లోలత్వంతో ఇలాగా పతనం చెందాడనే చింతనలో స్వామి తిరుగుతూ ఇక ఆ యొక్క లంకలో ఉన్నటువంటి భవనాలని స్వామి పరిశీలిస్తున్నారు. ఈ 9వ సర్గలో చూద్దాం. లంకాధీశుని ప్రేమ మందిరము రత్నఖచితమౌ ప్రేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభక్ష పదార్థ సమోధము ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజుచే ఆగ్రాణితము పుష్పకమందు రవణ మందిరం మది మారుతిగాంచెను
అచ్చరు వంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథానే పలికెద సీత రామ కథా. మత్తున శయనించు సుదతుల మోములు పద్మములను కొని మోగు భ్రమరములు నిమీళిత విశాల నేత్రములు నిశాముకుళిత పద్మపత్రములు ఉత్తమ కాంతల కూడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు వందే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథానే పలికెద సీతా రామ కథా. రావణుండు రణమందున గెలిచి స్త్రీలందరినో లంకకు చేర్చెను పితృదైత్య గంధర్వ కన్యలు ఎందెందరో రజర్షి కన్యలు సీతదాక వారందరు కన్యలే రావణునే చివరించిన వారలే పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు వంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథానే పలికెద సీతారామ కథా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ యొక్క స్వామివారు రావణాసురుడి యొక్క అంతఃపుర సౌందర్యాన్ని అక్కడ ఉన్నటువంటి అన్ని ఈ భవనాలని అన్నీ దర్శించి ఆయనే ఆశ్చర్యం చికితులైనారు. జై శ్రీరామ్.